హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు మీషోలో పర్చేస్ చేసిన కొన్ని జర్నలింగ్ మెటీరియల్స్ని అన్బాక్సింగ్ చేసి చూపించాలి అనుకుంటున్నాను. నేను తీసుకున్న జర్నలింగ్ పార్సిల్స్లో ఇది ఒకటనమాట. ఈ ప్రోడక్ట్ నేను మీషోలోనే పర్చేస్ చేశాను అండ్ నాకు కాస్ట్ వచ్చేసి 140 రూపీస్ పడింది. కొంచెం ఎక్కువ స్టిక్కర్స్ అయితే ఇవ్వలేదు, సో నాకు కొంచెం ప్రైస్ ఎక్కువేమో బడ్జెట్ అనిపించింది. బట్ స్టిక్కర్స్ చూసిన తర్వాత అసలు అలా బడ్జెట్ ఎక్కువ అలా ఏం అనిపించలేదు. బికాజ్ వీళ్ళు మనకి చాలా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అనిమల్స్వి డిఫరెంట్వి చాలా క్వాలిటీగా ఇచ్చారనమాట స్టిక్కర్స్. ఇవి మనం ఫ్రిడ్జెస్ మీద స్టిక్ చేసుకోవచ్చు, ల్యాప్టాప్ మీద, ఫోన్ కేసెస్కి యూస్ చేసుకోవచ్చు. ఇంకా జర్నలింగ్ అయితే ఇంకా బాగా యూస్ చేసుకోవచ్చు. స్క్రాప్ బుక్స్కి అలా అన్నిటికీ కూడా మంచిగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్టిక్కర్స్ని మనం లైక్ జర్నలింగ్లో టాస్క్స్, గోల్స్, డైలీ ప్లాన్స్ అన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఆ టైంలో లైక్ మనం ఒక ప్లాన్ వేసినప్పుడు దాని మీద స్టిక్ కూడా చేసుకోవచ్చు అనమాట, టైం టేబుల్స్లో అలా కొంచెం. అండ్ జర్నలింగ్ అంటే మన థాట్స్, ఫీలింగ్స్, డైలీ లైఫ్ని పేపర్లో ఎక్స్ప్రెస్ చేయడం. అది డైరీ లాగా కాకుండా మన ఎమోషన్స్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఈ స్టిక్కర్స్ మనం స్టిక్ చేసినప్పుడు ఇంకొంచెం బెటర్గా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. మనం మంచిగా ఒకటి మన ఫీలింగ్స్ అన్నిటినీ రాసి దానికి తగ్గట్టు ఈ స్టిక్కర్ స్టిక్ చేసాము అంటే చూసినప్పుడు మనకి చాలా హ్యాపీ ఫీలింగ్ వస్తుందన్నమాట. సమ్ టైమ్స్ జర్నలింగ్ అనేది స్ట్రెస్ని తగ్గించడానికి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. మీరు కూడా ఒకసారి కావాలంటే ట్రై చేసి చూడండి. మైండ్లో ఉన్న థాట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఈ జర్నలింగ్ స్టార్ట్ చేసామంటే వన్స్. జర్నలింగ్లో మనకి స్క్రాప్ బుకింగ్ ఉంటుంది అండ్ ఈ స్టిక్కర్స్ని యూస్ చేసి జస్ట్ ఒక బ్లాంక్ పేపర్ మీద స్టిక్కర్స్ మొత్తం స్టిక్ చేస్తే అసలు అంటే ఒక కరెక్ట్ ఫామ్లో మనం స్టిక్ చేసినట్లయితే ఒక మంచి ఇమేజ్నే మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. మన ఫీలింగ్స్ని బెటర్గా అర్థం చేసుకోవడానికి ఈ జర్నలింగ్ అనేది మనకి హెల్ప్ అవుతుంది అండ్ క్రియేటివిటీని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. లైక్ స్టిక్కర్స్, కలర్స్ యూస్ చేస్తూ జర్నలింగ్ చేస్తే క్రియేటివిటీ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. చూసారా ఈ స్టిక్కర్స్ ఎంత బాగున్నాయో! ఇంతవరకు నేను చాలా అంటే చాలా జర్నలింగ్ స్టిక్కర్స్ అండ్ లైక్ అన్బాక్సింగ్ వీడియోస్ చేశాను. జర్నలింగ్ కిట్స్ కూడా చాలా పర్చేస్ చేశాను. అవన్నీ కూడా అన్బాక్సింగ్ చేశాను. బట్ నాకు ఏవి కూడా అంత మంచిగా అనిపించలేదు. ఇవి అంత క్వాలిటీగా బాగున్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక జర్నలింగ్ బుక్. ఇది నాకు కాస్ట్ వచ్చేసి కొంచెం ఎక్కువే అయ్యింది. 250 రూపీస్ పడిందనమాట కాస్ట్. ఇది కూడా నేను మీషోలోనే పర్చేస్ చేశాను. నాకు మరి అంత మంచిగా ఏం అనిపించలేదు. ఇందులో ఉన్నవి కొన్ని నాకు నచ్చలేదు, కొన్ని నచ్చాయి. బట్ క్వాలిటీ అయితే బాగుంది. ఇవేం ట్రాన్స్పరెంట్ షీట్స్ మీద ఉన్న స్టిక్కర్స్ అయితే కాదు, జస్ట్ బేసిక్గా పేపర్స్ మీద స్టిక్కర్స్ లాగా ఇచ్చారంతే. వీటిలో కొన్ని నాకు బాగా నచ్చాయి, కొన్ని అసలు నచ్చలేదు. ఎక్కువగా నాకు నచ్చినవి ఏంటంటే ఈ బటర్ఫ్లైస్, ఇవి బాగా నచ్చాయి. ఇవి నేను రిజైన్ ఆర్ట్స్ కూడా చేస్తానన్నమాట. వాటిల్లో కూడా ఇయర్ రింగ్స్ అలా నేను ఇలా లైక్ బటర్ఫ్లైస్ ఇలా పేపర్స్, స్టిక్కర్స్తో యూస్ చేసి చేసినవి ఉన్నాయి కొన్ని. ప్రాక్టికల్గా ఎలా వస్తాయి ఏంటి అవుట్పుట్ అని చూడడానికి, చెక్ చేయడానికి అలా చేశాను. ఈ మష్రూమ్స్, ఈ ఫ్లవర్స్ వీటితో కూడా మనం ఇయర్ రింగ్స్, పెండెంట్స్ అవన్నీ కూడా మనం డిజైన్తో చేయొచ్చు అనమాట. అలాంటి వాటికి ఈ పేపర్ స్టిక్కర్స్ బాగా యూస్ అవుతాయని నాకు అనిపించింది. ఇందులో ఉన్నవి కూడా బాగా వచ్చాయన్నమాట. కానీ కాస్ట్ నాకు కొంచెం ఎక్కువగా అనిపించింది. అండ్ ఈ స్టిక్కర్స్ మీకు నచ్చాయో లేదో, ఏవి బాగా నచ్చాయో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.